హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక నెంబర్ 1 టిప్స్ అనేది చెప్పబోతున్నానండి. ఈరోజు మీ ఏరియాలో అదేవిధంగా ప్రతి చోట కనబడే ఒక తీగ గురించి చెప్తున్నాను. మీరు ఎవరైనా సరే, మీరు బక్కగా ఉన్నా లావుగా ఉన్నా, మీకు మంచి అద్భుతంగా సంతోషకరమైన వాతావరణం ఉండాలి అనుకుంటే మీకు ఈరోజు నేను చెప్పబోయేది చాలా సింపుల్ మెథడ్ అండి. మీరు యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఏది దాని గురించి అయితే మీరు దిగులు పడుతున్నారో అందులోంచి బయటపడతారండి. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇందులో మనం తీపి వస్తువులు ఒక్కడు కూడా యూజ్ చేయొద్దండి. మామూలుగా మనం ఒకటి తీసుకొచ్చి ఒక రకంగా మనం చేసుకొని ఒక 10 నిమిషాలు తయారు చేసుకొని తినొచ్చండి. అది బ్రహ్మాండమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండేది. దాని ద్వారా ఇప్పుడు నేను చెప్పబోయేది 2 విధాలుగా పనికి వస్తాయండి. ఒకటేమో కీళ్ళ నొప్పులకి, కీళ్ళ వాతాల వల్ల కొన్ని నొప్పులు ఉంటాయి కదా, అదేవిధంగా బొక్కలు అరుగుదల గురించి ఆ నొప్పులు అనేది రావడం జరుగుతుందండి. బ్యాక్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్ కానీ ఉండడం జరుగుద్ది. లోపల అంటే కీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ నొప్పి అనేది ఉండడం జరుగుతుంది. అటువంటి వాటికి కూడా చాలా అద్భుతంగా పనిచేసే ఒక ప్రక్రియ అనేది చెప్పబోతున్నానండి. మీకు చాలామందికి యూజ్ అవుతుందండి. ఈ వీడియోని మీరు ఎవరైతే చూస్తున్నారో వీడియో మొత్తం చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే షేర్ చేయండి. 10 మంది మిత్రులు తెలుసుకుంటారు. ఓకేనా? అదేందో మరి చెప్పబోయేందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అని బటన్ కనిపిస్తే నొక్కండి. నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. అలా నొక్కిన తర్వాత పైన ఒక ఆల్ అనే బెల్ వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే నేను ఏ సమయంలో వీడియో ఒకటి అప్లోడ్ చేసినా డైరెక్ట్గా ఒక మెసేజ్ అనేది వస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్ చూడొచ్చు. ఎక్కడ నా వీడియోలు కానీ నా ఛానల్ కానీ వెతకాల్సిన అవసరం లేకుండా. ఇంకొకటి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. మీరిచ్చే లైక్ ద్వారా నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి మంచి మోటివేషన్లా కనిపించి మంచి వీడియోలు చేయాలనే ఒక ఉద్దేశంలో ఉండి మీకు మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరిదాకా చూడండి. చాలా మంచి పద్ధతి అండి. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికే మొక్క. ఇది కొన్ని ఏరియాలో కొన్ని విధాలుగా అయితే పిలవచ్చు, ఒకే రకంగా అయితే పిలువబడదు. ఓకేనా? నేను చెప్తానండి. ఇప్పుడు ఈ మొక్క దగ్గరికి వచ్చాను, ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఇక్కడేనండి ఉంది, మీకు చూపిస్తాను. చాలా ఏరియాలో దొరికే తీగ అండి అది. దాన్ని మీరు ఎలా గుర్తుపట్టాలనేసి కూడా చెప్తానన్నమాట. మీకు గరగర సౌండ్ అనేది అప్పుడప్పుడు రావచ్చు, ఎందుకంటే నా కేబుల్ అనేది కొంచెం మంచిగా లేదండి. ఏదైతే మనం షూట్ చేసే కేబుల్ అనేసి ఉంటుందో అది మంచిగా లేదు. ఇది ఎక్కువగా సర్కార్ చెట్ల మీద ఎక్కువగా ఉండడం జరుగుద్దండి. నేను ఇప్పుడు చూపించబోయే తీగ. ఓకేనా? మీకు చాలామంది యూట్యూబ్లో చెప్పినాలండి. ఒక్క నిమిషం, నాకు నిలబడడానికి లేదండి ఇక్కడ, అందుకు నేను కొంచెం స్థలం చేసుకుంటున్నాను. చాలామంది చెప్పినాలండి, మీరు ఈజీగా గుర్తుపట్టడానికి. ఇదే తీగ. దీని ఆకులు చూడండి, లవ్ షేప్లో ఉంటుందండి. ఇలా గిల్లంగానే పాలు అనేది రావడం జరుగుతుంది. చూడండి, పాలు కారుతుంది. ఇది మీకు చాలామంది చెప్పినాలే, మీరేంది చెప్పేది అనేసి అనుకోకండి. నేను చెప్పే విధంగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొంతమంది మిత్రులు చెప్పిన విధంగా ప్రయత్నం చేయండి. ఎవరు చెప్పిన దానితో రిజల్ట్ వస్తుందో మీకు తెలిసిపోద్ది అన్నమాట. ఓకేనా? ఇది నేను సరిగా చెప్పడం రాకపోయినా మీరు కొన్ని పాయింట్లు అనేది యాడ్ చేసుకోండి. మీరు బుక్స్ మీద కానీ ఎక్కడైనా మీరు యాడ్ చేసుకొని ఎలా చేయాలో చేసుకోండి. చూడండి, ఇక్కడ పాలు చూడండి, ఇగో చూసారా? దీన్నండి దుష్టపు తీగ అనేసి అనడం జరుగుద్ది. అదేవిధంగా కొన్ని ఏరియాలో జుట్టుపాల తీగ, కొన్ని ఏరియాలో మేకమేయని ఆకనేసి అనడం జరుగుద్ది. రకరకాలుగా అయితే పిలవడం జరుగుద్దండి. ఇంకోటి, కొన్ని ఏరియాలో పాలకంటక అనేసి కూడా పిలవడం జరుగుద్ది. మనం దీన్ని ఎలా గుర్తుపట్టాలంటేనండి, చూడండి, ఆల్రెడీ దీని తీగల మీద తెల్ల ఉండడం జరుగుద్ది. దీన్ని ఆకులు అనేసి ఇలా లవ్ షేప్లో ఉండడం జరుగుద్దండి. పైన ఇగో దీన్ని పువ్వులు అనేసి ఇలా ఉంటాయన్నమాట. మీకు అందరికీ ఎక్కడైనా మీరు బయటికి వెళ్ళిన రోడ్డు ఇరువైపులా దొరుకుద్దండి ఈ తీగ అనేసి. ఇగో దీన్ని పువ్వులు అనేసి ఇలా రావడం జరుగుద్ది. ఇలా వచ్చిన తర్వాత ఇగో ఇలా కూడా మీకు చూడండి, దీని ఆకారం చూడండి. ఇప్పుడు దీనికి నేను ఎందుకు మీకు నెంబర్ 1 టిప్స్ అని చెప్పానంటే, దీని ఆకారం చూడండి ఎలా ఉందో. ఇది మనకు బాగా యూజ్ అయ్యే తీగనండి. ఇది దుష్టపు తీగ. ఓకే, చూడండి దీన్ని అసలు ఎలా ఉన్నాయో ఇందులో చూసి మనకు అసలు ఎలా పనికి వస్తుంది అనేసి అర్థం చేసుకోవచ్చు అండి. ఇది కొంతమంది చెప్తారు కదా, ఇది నార్మల్ వ్యక్తులకు అర్థం కాదండి, మంచి వ్యక్తులకు అయితే అర్థమవుతుందని చెప్తారు కదా, అలా అన్నమాట. ఇది
చూడండి ఇప్పుడు ఇలాంటి ఏదైతే ఈ దుష్టపు తీగ, పాలకంటక, అదేవిధంగా జుట్టుపాల తీగ, ఆ మేకమేయని ఆకు, ఇవన్నీ చెప్తూ ఉంటారండి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. ఇందులో ఇంకో రకం కూడా ఉండవచ్చు మీకు. ఓకేనా. అయితే ఇగో ఇలా ఉన్న ఒక తీగ వేరు ఎక్కడుందో మీరు చూసుకోవాలండి. ఫస్ట్ యాడ్నో అక్కడ ఉంటుంది. ఇలాంటి చోట మనకు ఎతకాలంటే ఇక మనం ఎతకలేము, కానీ ఎక్కడైనా బయట ఎక్కడైనా మంచి ప్రదేశంలో ఉంటే మాత్రం మీరు చూసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం కీళ్ళ నొప్పులకు ఎలా పనిచేస్తుందో చూద్దామండి ఇది. ఓకేనా. ఇది దుష్టపు తీగ ఆకండి. ఇగో దీని ఆకులు ఉన్నాయి చూసా. ఇగో ఈ ఆకు, ఇంకో ఈ ఆకులు కొన్ని తీసుకొని బాగా దంచండి. ఓకేనా. దంచిన తర్వాత ఒక ముద్ద అవుతుంది. ఓకేనా. ఆ ముద్దని ఆమోదం నూనె ఉంటుంది కదా, అందులో బాగా వేడి చేయాలి. ఆమోదం నూనె ఉంటుంది కదా, అందులో వేసి బాగా ఏడి చేసి ఎక్కడైతే నొప్పులు ఉంటాయండి, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్ కానీ ఎక్కడైనా ఉంటే అక్కడ దాన్ని మనం ఏదైతే వస్త్రంతో మనం ఏదో చెప్తారు కదా, దాన్ని ఏంటి కాకబెట్టాలి ఏదో అంటారు కదా, కాపాలనేసి, అలా చేయాలన్నమాట. ఈ దుష్టపు తీగ ఆకుల్ని బాగా ముద్దను నూరి ఆ ముద్దని మీరు ఆముదం నూనె ఉంటుంది కదా, అందులో వేడి చేయాలండి. వేడి చేసి ఆ వచ్చిన ఏదైతే పసరు ఉంటుందో ఆ పసరుని మీరు ఒక వస్త్రంతో కానివ్వండి దేనితోనైనా వెచ్చగా చేసినట్లయితే, అంటే అప్లై చేసినట్లయితే కీళ్ళ నొప్పులు ఖచ్చితంగా తగ్గిపోతాయండి. ఇది పురాణ కాలం నుంచి ఉంది. ఇది కీళ్ళ నొప్పులకు బాగా పనిచేస్తుంది అన్ని విధాలుగానండి. చంటి పిల్లలకు కొంతమందికి అన్ని విధాలుగా పనికొస్తాయండి ఇది పెద్దలు చెప్పేది. కానీ ఇప్పుడు స్పెషల్గా మనకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఈ దుష్టపు తీగ వేరు అనేసి ఉంటుందండి. వేరు మనం చాలా ముఖ్యమండి, వేరు అనేసి. ఓకేనా. దీన్ని వేరు తీసుకురావాలి. ఈ దుష్టపు తీగ వేరు తీసుకొచ్చి ఆవు పాలలో ఉడకబెట్టాలి బాగా. ఈ దుష్టపు తీగ వేరు తీసుకొచ్చి ఎన్ని దొరికితే అన్నేనండి, ఒక 2 ఇంచులు కట్ చేసుకొని మీరు ఆవు పాలలో బాగా మరిగించాలి ఈ దుష్టపు తీగ వేరుని. అదేవిధంగా స్వచ్ఛమైన ఆవు పాలు మాత్రమే, వేరే పాలు అయితే అస్సలు తీసుకోకండి. ఆవు పాలలో మనం బాగా మరిగించినట్లయితే అది పుడమవుతుంది. అంటే పుడం అంటే ఏంటో తెలుసానండి. మనం సేమియాలు ఎలా ఉంటామో ఫస్ట్ పాలేసి తర్వాత సేమియాలు వేసిన తర్వాత ఆ సేమియాలు కొద్దిసేపు మనం ఇలా తిప్పినట్లయితే సేమియాలు అనేసి గట్టిగా మారడం జరుగుద్దండి. ఓకేనా. పుడమ అంటే పొంగుద్ది అన్నమాట. ఈ ఏదైతే దుష్టపు తీగ వేర్లు అనేసి ఉంటాయో ఆవు పాలలో, స్వచ్ఛమైన ఆవు పాలలో మనం కనుక వేసినట్లయితే అవి కొంచెం వేడి చేస్తూ ఉంటుండే. అవి వేడి చేసేటప్పుడు మనం తిప్పుతూ ఉండాలండి. ఇలా మనం గంటెతో తిప్పుతూ ఉంటే అవి పొంగుతాయి. పొడుమవుతాయి అంటే పొంగుతాయి అన్నమాట. ఈ పాలన్నీ ఏదైతే ఆవు పాలు ఉంటాయో ఇవన్నీ వేర్లలో ఇంకిపోతాయి. సేమియాలో కనుక నిండిపోయిన తర్వాత వాటిని మనం ఏదైతే మనకు అలా తయారైన వాటిని మనం చల్లార్చి బయటికి దింపేసి చల్లార్చి అందులో నెయ్యి యాడ్ చేసుకొని, ఏ నెయ్యి అయినా పర్వాలేదు, నెయ్యి యాడ్ చేసుకొని మనం కనుక సేవించినట్లయితే, నేను ఇందులో చెప్పేది తక్కువనండి. మీరు వీడియోలో చాలా తక్కువగా చెప్పారండి. దీన్ని ప్రభావం చాలా బాగుంది కదా, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదనేసి మీరైతే అనుకుంటారండి. అంతటి ప్రభావం అయితే ఉంటుంది. దీన్ని మీరు ఎవరైనా బక్కగా ఉన్నవాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే కొంతమంది బక్కగా ఉన్నవారికి లావు కావాలి అనేసి ఆలోచన ఉంటుందండి. ఒక్క నిమిషం, ముళ్ళు గుచ్చుకుంది, బయటకు వచ్చేయాలి. సో ఈ రకంగా మీరు యూజ్ చేయండి కీళ్ళ నొప్పులకి. అదేవిధంగా మీలో మంచి బలానికి బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ దుష్టపు తీగ వేరు అనేసి చాలా ముఖ్యమండి. స్వచ్ఛమైన ఆవు పాలలో కనుక మీరు ఉడికించి బాగా చల్లార్చి అందులో నెయ్యి వేసుకొని కనుక మీరు కలిపి తింటే మాత్రం మామూలుగా ఉండదండి, అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రక్రియ అనేసి మీ పెద్దలను అడగండి. పూర్వకాలం పెద్దలు దీన్ని కంపల్సరీగా యూజ్ చేసేవారు, ఒక సద్దన్నం లెక్క. ఓకేనా. దుష్టపు తీగ వేరుని తీసుకొచ్చి బాగా మంచిగా ఆవు పాలలో వేసుకొని మంచి మరిగించి తింటే ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉండేది అప్పటి కాలంలో. అదేవిధంగా అప్పటి కాలంలో ప్రజలకి ఏం చేసేదంటే కీళ్ళ నొప్పులు బాగా పనిచేసినప్పుడు ఈ కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అప్పటికి కూడా వచ్చేది. ఎందుకంటే వాళ్ళు పెద్ద బండరాయిలు, పెద్ద బరువు ఉన్న వాటితో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు ఉండేవి. వండినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఈ దుష్టపు తీగ ఆకు తీసుకొచ్చి బాగా ముద్ద నూరి, ఆముదం నూనె ఉండేది అప్పుడు, ఆముదం నూనెలో బాగా వెచ్చగా ఏడి చేసి ఆ ఏడి చేసిన వాటిలో కొంచెం వస్త్రంతో, అంటే ఏదో ఒకటి టవాలో ఏదో ఒకటి వేసి అందులో ముంచి, అందులో మనం ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ అప్లై చేసుకునేవారు, వెచ్చబెట్టుకునేవారు. అంటే అక్కడ మన తలకాయలు నూసినప్పుడు మనం తలకి ఇలా కట్టుకుంటాం కదా కొద్దిసేపు, అలా వేసుకునేవారు, కాపడం పెట్టేవారు.
అలా చేస్తే నొప్పి అనేది కంపల్సరీగా తగ్గుద్దండి. ఈ దుష్టపితి ఆకు వల్ల మంచి లాభాలు ఉన్నాయి. అదేవిధంగా ఏర్ అనేది చాలా ముఖ్యం అండి. మీకు ఇవన్నీ పనికి రాకపోయినా కీళ్ళవాతాలకి ఇవన్నీ మీకు ఏ దానికి మాకు పనికి రాదు, మాకు అసలు దానికి కావాలనుకుంటే వేరు అయితే చాలా ముఖ్యం. స్వచ్ఛమైన ఆవు పాలలో నెయ్యి వేసుకొని మీరు యూజ్ చేయండి. తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎలా ఉంటుందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి దుష్టపితిగా గొప్పతనం. సో ఎవరైతే ఇప్పటిదాకా చూశారో మిత్రులు, మీకు మంచిగా అర్థమైపోయింది అనుకుంటే మాత్రం, సో మీ మిత్రులు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరి నెక్స్ట్ ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్.